ఆయన అక్కడికి వెళ్ళారు అనేది మాత్రమే హైలైట్ అయింది తప్ప అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు అనేది జనాల్లో చర్చ లేదు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డికి హైప్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డికి జనాలు వచ్చారు, ఇంకేదో వీటికి మాత్రమే పరిమితం అవుతున్నారు. ఈ సోషల్ మీడియా హైప్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం చేయవు. జగన్మోహన్ రెడ్డి చెప్పే మాట, జగన్మోహన్ రెడ్డి అక్కడ రైజ్ చేసే ఇష్యూస్ అవి రాష్ట్ర ప్రజల్ని ఆలోచింపజేసేలా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి అక్కడ రాష్ట్రంలో ఉన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే భావిస్తోందో కూటమి సర్కారు ప్రజలకు ఏం చేయలేదని అవన్నీ అక్కడ ఏకరువు పెట్టే ప్రయత్నం చేశారు. మెడికల్ కాలేజీలకు సంబంధం లేని ఒక 10 అంశాల గురించి జగన్మోహన్ రెడ్డి అక్కడ మాట్లాడారు. అవి నిజానికి అక్కడ అవసరం కాదు. ఆ రోజు నిన్న ఆయన అక్కడికి వెళ్ళింది మెడికల్ కాలేజీల గురించి మాట్లాడడానికి మాత్రమే. ఆ పర్టికులర్ ఇష్యూ పైన జనాలకు మెడికల్ కాలేజు పీపీపీ పద్ధతిలో వేరే వ్యక్తులకు ఇవ్వడం ద్వారా జరిగే నష్టం ఏంటో జగన్మోహన్ రెడ్డి వివరించి ఉంటే అది ఎక్కువగా హైలైట్ అయ్యేది. అది వదిలేసి ఆయన మిగతా ఇష్యూస్ అన్ని స్టీల్ ప్లాంట్ మాట్లాడారు, ఇంకేదో మాట్లాడారు. ఒకేసారి అన్ని ఇష్యూస్ని కలిపి అక్కడ మాట్లాడడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రసంగం బోర్ కొట్టించింది. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఆ స్థాయిలో గ్యాదరింగ్ చేసి ఈవెన్ తెలుగుదేశం పార్టీ అంత అటెన్షన్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ప్రజలంతా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఎందుకు వ్యతిరేకించాలి అనేది ఒక ఎజెండా ఇవ్వలేకపోయారు.